నమస్కారం అండి అందరికీ. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నిన్న మా పాప స్కూల్‌లో అయితే దసరా సెలబ్రేషన్స్ చేశారండి. సో, పాపని ఇలా దుర్గామాత కింద రెడీ చేసేసాను. దుర్గామాతకి ఎప్పుడైనా ఎరుపు రంగు అంటే ప్రీతికరం. సో, నేను ఎరుపు రంగు శారీ తీసేసుకొని కొంగునైతే ఇలా నీట్‌గా పినిసెస్‌తోని ప్యాచప్ చేసేసాను. ఆ తర్వాత కుచ్చిళ్ళు కూడా నీట్‌గా సదిరేసేసుకొని కింది భాగంలో అయితే ఒక పిన్నిస్‌తోని ప్యాచప్ చేసేసాను. సో, శారీ లూజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈవినింగ్ వరకు తనకి కంఫర్టబుల్‌గా ఉంటుంది అన్నట్టుగా ఒక పిన్నిస్‌తోనైతే ప్యాచప్ చేసేసాను. ఆ తర్వాత మేకప్ విషయానికొస్తే నార్మల్‌గా నేను లాక్మీ యూజ్ చేశాను. కానీ ఈసారి డాజ్లర్ యూజ్ చేశాను. నా దగ్గర ఉన్న లాక్మీ ఎక్స్‌పైర్ అయిపోయింది. అండ్ డాజ్లర్ కూడా బ్రాండెడే. పాపకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అవ్వవు అన్నట్టుగా నార్మల్‌గా డాజ్లర్ యూజ్ చేశాను. ఆ తర్వాత కాంపాక్ట్ వచ్చేసి లాక్మే యూజ్ చేసేసానండి. ఇలా నీట్‌గా మేకప్ అయితే వేసేసాను. ఆ తర్వాత నుదురు దుర్గామాతకి కాస్త బ్రైట్‌గా అలంకరిద్దాము అన్నట్టుగా ఎరుపు రంగు, పసుపు రంగు ప్రిఫర్ చేసేసాను. నుదురు చాలా అందంగా ఉంటుంది అన్నట్టుగా. పసుపు రంగు కోసం అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా పసుపే యూజ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసేసి నీట్‌గా అయితే అలంకరించేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఎరుపు రంగు కోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్న లిప్‌స్టిక్‌తోనైతే నేను అడ్జస్ట్ చేసేసాను. ఇలా నుదురు మొత్తం ఎరుపు అండ్ పసుపు రంగుతోని నీట్‌గా అలంకరించేసి, ఇంకా బొట్టు విషయానికొస్తే నేను నార్మల్‌గా టిక్లీ బదులుగా కనుబొమ్మ వేశానండి. కనుబొమ్మ కోసం అని చెప్పేసి ఫస్ట్ నా దగ్గర ఉన్న నార్మల్ పెన్‌తోని కనుబొమ్మ ఔటర్ లైన్ వేసేసాను. ఇలా నీట్‌గా కుదిరింది అని అన్న తర్వాత నా దగ్గర ఉన్న ఐబ్రో స్కెచ్‌తోనైతే దాని ఔటర్ లైన్ అయితే వేసేసాను. చివర్లో అయితే పాప ఎలా ఉందో కాస్త కామెంట్‌లో చెప్పండి. ఎలా అలంకరించాను అన్నది. ఇలా నీట్‌గా కనుబొమ్మ అయితే వేసేసాను. ఆ తర్వాత ఇంకా ఐబ్రోస్‌కొచ్చేసరికి నా దగ్గర ఉన్న స్కెచ్‌తోనే ఇలా ఐబ్రోస్ అయితే నీట్‌గా అలంకరించేసానండి. పాపకి లైట్‌గా ఐలో ఇన్ఫెక్షన్ ఉంది. సో, ఎక్కడ నేను ఐటెక్స్ యూజ్ చేయలేదు. ఐబ్రోస్‌కి, ఐలిడ్స్‌కి ఎక్కడైనా సరే ఐబ్రో స్కెచ్చే యూజ్ చేసేసాను. ఇలా నీట్‌గా ఐస్ అంతా ఐ పార్ట్ మొత్తం డెకరేట్ అయితే చేసేసాను. నా దగ్గర ఉన్న స్కెచ్‌తోనే ఐటెక్స్ యూజ్ చేయకుండా. ఆ తర్వాత ఇంకా లిప్స్‌కొచ్చేసి నా దగ్గర ఉన్న మ్యాట్ ఫినిషింగ్‌తోనైతే నేను లిప్స్ నీట్‌గా అలంకరించేసాను. ఇలా నీట్‌గా అలంకరించేసాక ఇంకా నా దగ్గర ఉన్న జ్యువెలరీ కూడా తనకి అరేంజ్ చేసేసాను. ఇలా నీట్‌గా నిండుగా ఉండేలాగా 3 సెట్స్ అయితే పెట్టేసానండి. నా దగ్గరున్న జ్యువెలరీ మొత్తం. తర్వాత ఇయర్స్‌కి గూడా నేను నీట్‌గా కమ్మలు పెట్టాను. తనకైతే ఆ గజ్జెలు చాలా నచ్చేసి వాటితోని ఆడుకుంటుంది. కాస్త సైలెంట్‌గా ఉండవే అని చెప్పేసి ఇంకా ఈ 2 ఇయర్స్‌కి పెట్టేసి ఇలా నీట్‌గా నా దగ్గరున్న జ్యువెలరీ మొత్తం అయితే అరేంజ్ చేసేసానండి. ఆ తర్వాత ఇంకా హెయిర్ విషయానికొస్తే దుర్గామాతకి హెయిర్ లీవ్ చేస్తే అందంగా ఉంటుంది అన్నట్టుగా ఒక చిన్న క్లిప్‌తోనైతే ఆహ్, పెట్టేసాను. ఆ తర్వాత ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నట్టుగా 2 టిక్ టాక్ పిన్స్‌నయితే అక్కడ సెట్ చేసేసాను. ఆ తర్వాత పాప అయితే చాలా ముద్దుగా కనిపించింది అలా మొత్తం డెకరేట్ చేసేసాక. ఆ తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ దగ్గరకైతే నేను ఇట్లా నార్మల్‌గా చెంపచారల దగ్గర ఒక టిక్ టాక్ పిన్‌తోని పెట్టేసాను. ఆ తర్వాత కుంకుమ అమ్మవారికి అందం కాబట్టి ఫస్ట్ అయితే కుంకుమ పెట్టేసి బ్యాంగిల్స్ అయితే నేను ముందుగా అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత తనకిస్తే తనే పెట్టేసుకుంది. మళ్ళీ నేను పెడతానంటే తను "నొప్పొస్తుంది మమ్మీ నా వల్ల కాదు" అంటది. సో, తనకే ఇచ్చేసాను. తనే పెట్టేసుకుంది. ఆ తర్వాత ఫోర్ హెడ్ కూడా ఇలా నీట్‌గా జ్యువెలరీతోని అరేంజ్ చేసేసాను. లెఫ్ట్ అండ్ రైట్ పెట్టేసాక పైన కూడా పెట్టేసానండి. క్లిప్స్‌తోని అన్నీ నీట్‌గా స్ట్రాంగ్‌గా పెట్టేసాను. ఇంకా ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఏంటంటే మనము టిక్ టాక్ పిన్స్ ఎప్పుడైనా మిడిల్‌లో గూడా ఇంకొకటి పెట్టాలి. తర్వాత ఇంక నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తోని ఇలా నీట్‌గా అరేంజ్ చేసేసి ముక్కెర, ముక్కు పుడక, పూలమాల వేసేసాకన కిరీటం కూడా పెట్టేసాక ఇలా పాప అయితే ముద్దుగా కనిపిస్తుంది. కామెంట్‌లో అయితే చెప్పండి తనని ఎలా రెడీ చేశానన్నది. ఇంకా ఫైనల్‌గా పాప అయితే ఇలా ఉందండి. ఎలా ఉందో చెప్పండి. ఆ తర్వాత ఇంకా చివర్లో కాస్త ఫోటోస్‌కి పోజెస్ ఇవ్వవే అంటే, లేదు మమ్మీ నాకు టైం అవుతుంది, స్కూల్‌కి టైం అయితుంది అన్నట్టుగా ఫాస్ట్‌గా ఎళ్ళిపోయింది. ఇంకా ఏం ఫోటోస్‌కి పోజెస్ ఇవ్వలే. కింద లైట్‌గా ఫోటో షూట్ చేసుకున్నాక వాళ్ళ డ్యాడీ అయితే డ్రాప్